Very good morning. All the best. Apa nih Nes? Nah ini kan आयुष्येवेन्द्रिये प्रतिष्ठत् The boys are still bottom to the
నాలుగు ఫ్యాన్లు ఇక రైట్ సైడ్ అన్న రైట్ సైడ్ తీసుకురండి రైట్ సైడ్ కి రైట్ కి అట్లాగే మొదటి స్ఫూర్తి ప్రదాత జగనన్న తండ్రి గారు మన సంక్షేమమనే పదానికి అర్థమిచ్చిన వ్యక్తి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి యొక్క అడుగు చేయడంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర సంస్థ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ హస్తాల మీదుగా ఆవిష్కరణ. ఆవిష్కరించబోతూ ఉన్నారు గౌరవనీయ శాసనసభ. రెండవదిగా ప్రతిటి నూతన పురపాలక కూరగాయల మార్కెట్ పై ఒక సంతతి ఆవిష్కరించబోతోంది. మరి అలాగే ప్రతిటి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్.
ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ప్రియతమ నాయకులు మీ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరి మేమిద్దరం ఇవాళ ఇక్కడ నుంచి అఫీషియల్ గా ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాం. గత 2 పర్యాయాలు కూడా రామేశ్వరం ఆలయం నుంచి ఇక్కడ దేవుని ఆశీస్సులు తీసుకొని ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాం. 3వ పర్యాయం కూడా ఇక్కడి నుంచే మీ అందరి సమక్షంలో మరి ఎన్నికల ప్రచారం మొదలు పెడతా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు కూడా రాబోయే ఎన్నికల్లో మరి కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మనమందరం మరి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు గత 4.5 సంవత్సరాల మన ప్రియతమ నాయకుడు జగనన్న పరిపాలనలో అదేవిధంగా స్థానికంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. నిర్మాణం అవుతున్న కూరగాయల మార్కెట్ అయితేనేమి, నిర్మాణంలో ఉన్న డ్రైన్లు అయితేనేమి, పూర్తయిన తాగునీటి పథకం అయితేనేమి, నిర్మాణంలో ఉన్న రామేశ్వరం బ్రిడ్జి అయితేనేమి, పూర్తయిన బస్టాండ్ రెనోవేషన్ అయితేనేమి, నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్ అయితేనేమి, ఈ రకంగా అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి, పొద్దుటూరులో జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక అభివృద్ధి కాదు, సంక్షేమం విషయంలో ముఖ్యంగా 2019 ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా దాదాపు 95% హామీలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరచడం జరిగింది. ముఖ్యంగా అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అదేవిధంగా మరి రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, అనేక కార్యక్రమాలు, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుకలు, అన్ని కార్యక్రమాలు కూడా 2019 ఎన్నికల్లో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది. దట్టు ఎటువంటి పరిస్థితులు అంటే 2 సంవత్సరాలు కోవిడ్తో మనమందరం ఇబ్బందులు పడ్డాం. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రాలేదు. పైపెచ్చు కోవిడ్ ఎదుర్కోవడానికి భారీగా ఖర్చు చేయవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న ప్రభుత్వం అమలు చేయడం జరిగిందనే విషయాన్ని తప్పకుండా గుర్తించమని, గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మనవి చేస్తున్నా. ముఖ్యంగా మన ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పరిపాలన గురించి కూడా ప్రతి ఒక్కరికి ఒకసారి గుర్తు చేయండి. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినా ఈ రోజుకి కూడా ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక మంచి పథకం కానీ, ఒక మంచి కార్యక్రమం కానీ లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరే ఆలోచన చేయండి. 2014 ఎన్నికల్లో మీరంతా చూశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక కరపత్రం తీసుకొని వచ్చింది. కింద చంద్రబాబు నాయుడు సంతకం ఒకవైపు, మరోవైపు పవన్ కళ్యాణ్ సంతకం 2014 ఎన్నికల్లో. మరి కరపత్రం ఇంటింటికి ఇచ్చారు. అందులో ప్రధానంగా ఏమన్నారు, బాబు అధికారంలోకి వస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు. అదేవిధంగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. అదేవిధంగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు బ్యాంకులో ఉండే బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పినారు. ఈ హామీలు ఇచ్చినారు. కనీసం ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఆయన 5 ఏళ్ల పరిపాలనలో నిలబెట్టుకోలేని పరిస్థితి, మాట తప్పిన పరిస్థితి మనమంతా కూడా ప్రత్యక్షంగా 5 ఏళ్ల పాటు 2014 నుంచి 19 వరకు మనమంతా గమనించాము. ఒక్కసారి అవన్నీ కూడా గుర్తుంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ
అదే చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కరపత్రం తీసుకొని మళ్ళీ ఇంటింటికి వస్తా ఉన్నారు. బాబు షూరిటీ అంట, భవిష్యత్తు గ్యారంటీ అంట. మీకు మీ హామీలకు అసలు గ్యారంటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవలం వాగ్దానం అన్నా హామీ అన్నా ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఎవరికి అర్థం కాని పదాలు గ్యారంటీ అంట, షూరిటీ అంట వినడానికి బలంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ ఒక్కరు మోసపోవద్దండి, తస్మాత్ జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నాం. మరి వీళ్ళ కుట్రలు తప్పకుండా, వీళ్ళ మోసపూరిత వాగ్దానాలు తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2014 ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ కరపత్రం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచే కరపత్రాన్ని మాయం చేసేసినారు. అదేవిధంగా 2024లో ఇంకా కౌంటింగ్ కూడా ముందు పూర్తి కాకముందే వాళ్ళ కరపత్రాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి పూర్తిగా మాయం చేసేస్తారు. ఎందుకంటే అది గుర్తు పెట్టుకుంటే ప్రశ్నిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసపూరిత వాగ్దానాన్ని దయచేసి నమ్మవద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తూ, ముఖ్యంగా ఇవన్నీ కేవలం క్రెడిబిలిటీ లేదు కాబట్టి, ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టి, ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు, మరి బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరో పక్క పరోక్షంగా కాంగ్రెస్, సిపిఎం మద్దతు తీసుకుంటా ఉన్నారు. ఇది కాకుండా ఆయనకి ఎల్లో మీడియా మద్దతు. మరి ఇంతమంది కూడా పెట్టుకొని ఎవరి మీదకి వస్తా ఉన్నారు? జగనన్న మీదకి. తప్పకుండా ఇంతమంది కూడా పెట్టుకొని, ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లను పెట్టుకొని మన మీదకి వస్తా ఉన్నారు. మరి జగనన్నకి ఎవరు స్టార్ క్యాంపెయినర్లు? మనమందరం స్టార్ క్యాంపెయినర్లు. తప్పకుండా వాళ్ళ కుట్రలను, వాళ్ళ మోసపూరిత హామీలను తిప్పికొట్టి మళ్ళా మొన్నటి ఎన్నికల్లో ఎటువంటి ప్రభంజనం ఫ్యాన్ సృష్టించిందో అటువంటి ప్రభంజనం మళ్ళా 2024 ఎన్నికల్లో సృష్టించాలని చెప్పి పేరులో వాళ్ళందరినీ కూడా మనవి చేస్తూ, జగనన్నకు, ప్రసాదన్నకు, నాకు మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంచాలని చెప్పి పేరున మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను.